ప్రియమైన దైవజనము, దేవుని మహాకృపను బట్టి మరొక కొత్త మాసంలో ఉండటకు దేవుడు మనకు తరుణమిచ్చాడు. సమయములు, కాలములు దేవుని వశంలో ఉన్నవి. సమయములు, కాలములు మనుషులకు అవి పరిమితమై ఉన్నవి. అవి దేవునికి కాదు, మనకు మాత్రమే కాలములు, సమయం కదా. ఆయనకు లేదు సమయం. మనుషులకే ఇంత ఆయు పరిమాణం, ఇంత ఆయుష్ నియమించబడి ఉన్నది. అందుకే ఆయన సమయమునకు కూడా ఆయన రాజు. మనము చూసాము కదా, మనం చదవబడినటువంటి లేఖనాల్లో నుంచి రాజును చూస్తాం. పలుమార్లు రాయబడింది రాజును కూర్చి. 2వ వచనంలో రాయబడింది కదా, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజు. 2వ వచనం, ఒక రాజు. పరలోక రాజ్యమును ఏమిటితో పోలుస్తున్నాడు? ఒక పెండ్లి విందుతో పోలుస్తున్నాడు. మామూలు పెండ్లి విందు కాదు, సాధారణ ప్రజల యొక్క పెండ్లి విందు కాదు, రాజు కుమారుని యొక్క పెండ్లి విందు అని చూస్తాం. తన కుమారుడికి పెండ్లి విందు చేసిన ఒక రాజు పోలి ఉన్నది అని చూస్తాం. ఇలా రాజును గురించి మనం ఇక్కడ చదవబడిన లేఖనంలో పలుమార్లు చూస్తాం. 11వ వచనంలో కూడా రాజు అన్నట్టు, రాజు కూర్చున్న వారిని కూర్చున్న వారిని విందుకు ఎవరెవరు వచ్చారో అని చూడడానికి వచ్చినట్లుగా, రాజు వచ్చినట్లుగా చూస్తాం. తర్వాత 13వ వచనంలో రాజు అక్కడ శిక్షిస్తున్నట్లుగా చూడవచ్చు. పెళ్లి వస్త్రము లేనటువంటి వారు శిక్షిస్తున్నట్టుగా చూడవచ్చు. ఇలాగ ఈ భాగంలో మనము దాసులను చూస్తాం. చూడండి, అనేక మంది సమాజంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ కనిపిస్తారు కదా. రాజు యొక్క దాసులు కనిపిస్తారు. చూడండి, ఇంకా 5వ వచనంలో ఇంకా ఎవరెవరు ఉన్నారని చూస్తున్నాం కదా. ఒకడు తన పొలమునకును, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా వర్తకము, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. రాజు కనిపిస్తాడు, రాజు కుమారుడు కనిపిస్తాడు, రాజు యొక్క దాసులు కనిపిస్తారు. ఆ తర్వాత పొలంలో పనిచేసే వ్యవసాయకులు కనిపిస్తారు. తర్వాత వర్తకులు కనిపిస్తారు. అలా చూసినప్పుడు ఇంకా అట్లా కిందికి వెళ్తే మరి దాసులను కొట్టి హింసించి అవమానపరిచినటువంటి వారు, వీరొక వర్గం వారు కనిపిస్తారు. ఇంకా 9వ వచనంలోకి వెళ్తే చూడండి, రాజా మార్గముల ద్వారా వెళ్ళి, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళంట? 10వ వచనంలో చెడ్డవారు, మంచివారు. వీరంతా మనకు సాధారణంగా కనిపించేటువంటి జనాంగం, మానవ జాతి. మంచివారు, చెడ్డవారు. ఇంకా ఇలాగ చూస్తే చివరిగా 11వ వచనంలో ఒకడు ఉంది కదా, ఒకడి గురించి రాయబడింది. వాడెవరంట? పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకడు. పెళ్లి వస్త్రం తెలుసు, మనం వివాహానికి వెళ్తే ఎంత చక్కగా తయారయ్యారు. వివాహానికి వెళ్ళాలంటే, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఒక విందుకు వెళ్ళాలంటే మరి ఎన్ని దినాల నుంచి ప్లాన్ వేసుకుంటాం. ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, ఎలాంటి నగలు ధరించుకోవాలి, ఎలాంటి గిఫ్ట్ను తీసుకొని పోవాలి,
చూడండి ఎంత ప్లాన్ చేస్తాం. ఒక సర్వసాధారణంగా భూమిపై ఉన్నటువంటి ఒక పెళ్ళి, ఎవరో స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరో వివాహం చేసుకుంటూ ఉంటే వారి పెళ్లి కోసము ఎంత ప్లాన్ చేసుకుంటాం, ఇంతగా తయారవుతాం, ఇంతగా ఆలోచిస్తాం, ఇంతగా ముస్తాబైతాం, ఎంత ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుంటాం. అయితే ఇక్కడ రాజకుమారి యొక్క పెళ్లి విందుకు రావాలంటే ఒక వ్యక్తి, అనేకులు వచ్చారని రాయబడింది. అయితే ఒక వ్యక్తికి ఏమి లేవట, పెళ్లి వస్త్రములు లేవు. పెళ్లి వస్త్రములు లేవు. అందుకే అంటున్నాడు 12లో, స్నేహితుడా పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగ వచ్చిందో అని అడగగా వాడు మౌని అయి ఉండెను. పెళ్లి వస్త్రములు అనగా ఏమి? పెళ్లి వస్త్రములు అనగా ఏమి? సన్నపడాల బట్టల, పట్టు వస్త్రముల కదా. బైబిల్ గ్రంథంలో చాలా రకరకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. యాజక వస్త్రములు, ఇలాగో పెళ్లి వస్త్రములు, రాజ వస్త్రములు, రకరకాలుగా అనేక రకాలైనటువంటి వస్త్రములు కూర్చున్నాయి. ఒక దినాన ఇదిగో ఈ పెళ్లి వస్త్రములు లేకుండా నువ్వు విందుకు వెళ్ళినటువంటి స్థితి నీది నాది కూడా. పెళ్లి వస్త్రములు లేకుండా రాజకుమారుడు విందుకు వెళ్ళినటువంటి స్థితి. మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వానికి ఏమి శిక్ష వచ్చింది రాజు ద్వారా? 13లో అంటాడు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రేసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండనని పరిచారకులతో చెప్పెను. పెళ్లి వస్త్రములు లేనటువంటి వారికి వచ్చినటువంటి శిక్ష చూడండి, కాళ్ళు చేతులు కట్టివేయబడి, మొదటిది. తర్వాత చీకటిలో త్రోసివేయబడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండదు. ఇదే శిక్ష పెళ్లి వస్త్రములు లేనటువంటి. ఒక దినాన నీకు నాకు కూడా పెళ్లి వస్త్రములు లేవు. పెళ్లి వస్త్రములు దేనికి గుర్తంటే అది నీతిని, క్రీస్తు నీతి వస్త్రములకు గుర్తు. గలతీ పత్రికలో, రోమా పత్రికలో చూసినప్పుడు ఆ పెళ్లి వస్త్రములను క్రీస్తే అని మనము చూడొచ్చు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఒకసారి వెళ్దాం. చూడండి, రోమీలకు పత్రిక 13వ అధ్యాయం. రోమీలకు పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచించుకొనకుడి. చాలు. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుంటే పెళ్లి వస్త్రములు పెళ్లి. ఒక దినాన నీకు నాకు ఇట్టి పెళ్లి వస్త్రములు లేవు. క్రీస్తు అనేటువంటి వస్త్రములు ధరించుకునేటువంటి వారం కాదు. ఈ భూ సంబంధమైనటువంటి పాపం అనేటువంటి వస్త్రము, లోక మాలిన్యం అనేటువంటి వస్త్రము, అలా పైన అనేకమైనటువంటి కొన్ని వస్త్రాల గురించి 13లో అల్లరితో కూడిన ఆటపాటలైనటువంటి వస్త్రముల్లో సాగుతున్నటువంటి వారు, మత్తయినను తాగుబోతుల యొక్క అనేటువంటి ఆ వస్త్రములు ధరించుకున్నటువంటి వారు ఒక దినాన్ని కామ విలాసములైనను, కామములతో విలాసంగా జీవించేటువంటి అట్టి వస్త్రములు ధరించుకున్నటువంటి వారు, పోకిరి అల్లరి చేతులతో కూడినటువంటి వస్త్రములు ధరించుకొని మునిగి తేలుతున్నటువంటి వారు, కలహము, కొట్లాటలు, గొడుగులు అనేటువంటి వస్త్రంలో మన జీవితాల్లో ఒక దినాన ఉన్నటువంటి
మత్సరము, అసూయలు ప్రియ, ఇతరుల యొక్క ఎదుగుదలను సహించలేని, భరించలేనటువంటి అట్టి పాపభూయిష్టమైనటువంటి వస్త్రములు ధరించుకున్నటువంటి వారం, అట్టి వారమై ఉంటున్నప్పుడు ప్రియ, ఆయనను రక్షకుడైన యేసు ప్రభుల వారు విశ్వసించడం ద్వారా మనము క్రీస్తుని ధరించుకొని ఉంటుంది. ఇప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్నటువంటి వారముగా ఉంటుంది. ఇవే పెళ్లి వస్త్రములు. ఒక దినాన నీకు పాపం, శాపము, లోకం అనేటువంటి వస్త్రమును ధరించుకున్నటువంటి వారమై ఉంటున్నప్పుడు యేసు ప్రభుల వారు విశ్వసించడం ద్వారా, ఆయన ధరించుకున్న ద్వారా మనకు గొప్ప ధన్యత అబ్బింది, గొప్ప శాపము తప్పింది, గొప్ప శిక్ష తప్పింది. ఆ చీకటైనటువంటి శిక్ష తప్పింది. కాళ్ళు చేతులు కట్టివేయబడి ఆ యొక్క చీకటిలో పడవేయబడేటువంటి ఆ శిక్ష నుంచి తప్పించబడ్డాము ఈ క్రీస్తును ధరించుకోవడం బట్టి. మరొక మాట చూడండి, గలతీ పత్రికలో కూడా మరో శ్రేష్టమైనటువంటి మాటను అక్కడ చూడొచ్చు. గలతీయులకు పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు 3వ అధ్యాయం 24 నుంచి. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు నడిపించుటకును ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. చాలు బిడ్డ, మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా నీతి వస్త్రమును ధరించుకోండి. విశ్వసించుట, క్రీస్తుని విశ్వసించుట బట్టి మనకు నీతి వచ్చింది. మనకు తెలుసు, రోమాపత్రిక 3వ అధ్యాయంలో నీతివంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయినటువంటి స్థితి, ఏకముగా పనికి మాలిన వారైనటువంటి స్థితి. ఇలాంటి వస్త్రములు ఒక దినాన మన జీవితాల్లో అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు మరి క్రీస్తుని విశ్వసించుట ద్వారా, యేసు ప్రభుల వారిని మనం అంగీకరించుట ద్వారా ఏమి జరిగిందంట? నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తుని వద్దకు నడిపించుటకు మనకు ధర్మశాస్త్రం ఏమైందంట? బాల శిక్షకుడాయను. బాల శిక్ష కదా, తెలుగులో మనకు 2 పుస్తకాలు ఉన్నాయి. ఆ పాతకాలం చదువుకున్నప్పుడు ఉన్నాయి. చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష. ఏముంటాయి దాంట్లో కదా? చదువుకున్నప్పుడు ఉంటాయి, పెద్దలు చదువుకుంటారు. చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష. దాంట్లో ఏముంటాయంటే బేసిక్స్ అన్నీ ఉంటాయి. ఆలు, ఏబిసిడీలు, ఆ ఋతువులు, కాలాలు, ఇవన్నీ కూడా ఆ దినాలు 1, 2, 3 తరగతులకు అదే పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ పైన. బాల శిక్ష అంటే పై తరగతికి వెళ్ళడానికి, ఉన్నతమైన తరగతికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ బాల శిక్షను పూర్తి చేసుకుని వెళ్ళాలి. చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష. కనుక మనకు నీతి లేనప్పుడు, మనకు పెళ్లి వస్త్రములు లేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు, మనము చీకటికి పాత్రలై ఉంటున్నప్పుడు, అగ్ని ఆరని పురుగు చావని స్థితికి మనం పాత్రలై ఉంటున్నప్పుడు, ఇదిగో ధర్మశాస్త్రం ఏమైందంటే మనకు బాల శిక్ష. నువ్వు ఈ ధర్మశాస్త్రం నెరవేరిస్తే చాలు అనేటువంటి ఆ దినాల్లో ఉంటున్నప్పుడు, అవి కూడా నెరవేర్చలేని స్థితిలో ఉంటున్నప్పుడు మొట్టమొదటగా ఆ బాల శిక్ష అనేటువంటి ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేని స్థితిలో ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా యేసు ప్రభుల వారే నెరవేర్చినట్టుగా మనము చూడవచ్చు. కనుక ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన అయితే, విశ్వాసము వెళ్ళడాయన కనుక ఇక బాల శిక్షకుని కింద ఉండమింక. అదంతా ఆయనే నెరవేర్చాడు కాబట్టి బాల శిక్ష అంతా కూడా రక్షకుడే కంప్లీట్ చేశాడు. నీ బదులు నా బదులు నీవు నేను ఇంకా ఆ యొక్క బాల శిక్షను అభ్యసించాల్సిన పని లేదు. నీ బదులు నా బదులు ఆయనే దాన్ని అభ్యసించి నెరవేర్చాడు.
నెరవేర్చి మరి నీకు నాకు ఆయనను ధరించుకొనుటకు ఆయన నీతిని మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 26వ వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తుల్లో మనం ఇప్పుడు దేవుని కుమారులుగా. ఇంకా ఆ పెళ్లి వస్త్రములు నీకు నాకు అవసరం లేదు. ఆ పెళ్లి వస్త్రములే యేసు ప్రభువువా, ఆయనే కదా. అందుకోసం క్రీస్తునందే కుమారులై ఉన్నారు అన్నాడు. క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, ఆయన్ని విశ్వసించడం వలన, ఆయన దేవుని కుమారుడు అని, ఆయన రాజు అని కదా, రాజులకు రాజు అని మనం ఆయన్ని విశ్వసించడం వలన ప్రియులారా మనము అలాగ దేవుని కుమారులై ఉన్నాం. క్రీస్తులో నీకు బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరు ధరించుకున్నాం? మనము క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఇంకా పెళ్లి వస్త్రములతో నీకు నాకు పని లేదు. క్రీస్తును ధరించుకున్నటువంటి వారముగా ఉన్నాం. ఇంకా రాజు మనల్ని శిక్షించడానికి అవకాశం లేకుండా క్రీస్తు ప్రభుల వారిని, ఆయన నీతిని మనము ధరించుకొని ఉంటేమి. ప్రకటన గ్రంథంలోకి వస్తే తెల్లని వస్త్రములను అని మనము చూస్తాం. అది ఒక మాట చూద్దాం. చూడండి, తెల్లని వస్త్రములు ధరించుకునేటువంటి వారు చూడండి ఎవరికి గుర్తుగా ఉంటుందో మనం అక్కడ ఒకసారి ప్రకటన గ్రంథం లేకపోతే చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చాలు, అతని పేరు ఒప్పుకొందును. సార్దీస్ సంఘం యొక్క గూర్చి చెప్తున్నటువంటి సాక్ష్యం చూడండి. సార్దీస్ సంఘం గూర్చి చెప్తున్నటువంటి సాక్ష్యం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రము ధరించుకొనటను బట్టి వారి పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి. దేనిని బట్టి? రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు ధరించుకొనటను బట్టి, ఆయన యందు విశ్వసించుటను బట్టి, ఆయనను నమ్ముకొనటను బట్టి మనకు కూడా ఈ తెల్లని వస్త్రము, క్రీస్తు అనేటువంటి వస్త్రమును ధరించుకొనుటకు ఆయనే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి బాల శిక్షణ అంతా కూడా పూర్తి చేసి నీకు నాకు పెళ్లి విందులో ప్రవేశించుటకు ప్రియ. మనం పెళ్లి విందులో ప్రవేశించుటకు దర్జాగా ఆయన సన్నిధిలోకి వెళ్ళుటకై మనకు ఇంటి ధన్యత ఇవ్వబడి ఉన్నది. అట్లు పాడేడలా వేలారా చూడండి, మనం కూడా ఎక్కడ ఉండాల్సినటువంటి వారము? మరి ఆరని అగ్నిలో ఉండాల్సినటువంటి వారు, చావని పురుగు ఉండేటువంటి స్థలంలో ఉండాల్సినటువంటి మనకు ప్రియ. అలాంటి ప్రశస్తమైనటువంటి
పెళ్లి వస్త్రములు లేక, రక్షణ వస్త్రములు లేక, క్రీస్తు అనేటువంటి వస్త్రములు లేక, అట్టి తెల్లని శుద్ధమైనటువంటి క్రీస్తు వస్త్రములు లేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు మనం అట్టి శిక్షకు పాత్రలమై ఉంటున్నాం. ఆ పాతాళమునకు నరకమునకు పాత్రలమై ఉంటున్నప్పుడు ఆయనే ధర్మశాస్త్రమునంతా కూడా నెరవేర్చినట్లుగా చూస్తాం. ఇదే అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలో చివరి మాటగా మరొక మాటని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే ఇంకా మనం దేనికి పాత్రలమై ఉంటమే అని రాయడం. 8వ అధ్యాయం 11వ వచనంలో శతాధిపతిని గురించి మాట్లాడుతూ, వారి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి సంగతులు 11వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం. అనేకులు పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయుండునని మీతో చెప్పుచున్నాను. నేను అనేకులు మనం చూసుకొచ్చాము ఇక్కడ చదవబడిన మత్తయి సువార్తలో అనేకులకు పిలుపు వచ్చిందట పెళ్లి విందు. దాసును పంపించాడు, వాళ్ళు కొంతమంది విన్నట్టు ఉన్నారు. దాసులనగా దేవుని యొక్క ప్రవక్త, దాసులనగా దేవుని యొక్క సువార్తను మోసుకొని పోయేటువంటి వారు. అనేకులు పంపించాడు రాజు. అక్కడ పంపిస్తే వారు వినలేదు. కొంతమంది మరి ఏం చేశారట, తిరస్కరించారు. కొంతమంది ఆ సువార్త ప్రకటిస్తున్న వారిని కొట్టారు, హింసించారు అని కూడా మనము అక్కడ అర్థాన్ని చూసుకోవచ్చు. అక్కడ జరిగినటువంటి ఆ విందు పిలుపు విషయంలో చూసినాం. మరి కొంతమంది ఇలాగూ చంపారు, అవమానపరిచి చంపారు అని చూస్తుంది. వీరంతా కూడా సువార్తికుల గురించి రాయబడినటువంటి పెళ్లి విందుకు ఆహ్వానించినప్పుడు వెళ్ళినటువంటి దాసులు అనగా దేవుని సేవకులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, సువార్తికుల గురించి మనకు కనిపిస్తుంది. ఇలా అనేకులను ఆహ్వానించడానికి తూర్పు నుంచి పడమట నుంచి అలా వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోకములో కూర్చుంటారు. అట్టి వాళ్ళు వారితో కూర్చోటకై నీకు నాకు ధన్యత చేయబడి, ఒక దినాన నీకు వస్త్రములు లేవు, ఆ పరిశుద్ధమైన ప్రశస్తమైన క్రీస్తు అనేటువంటి వస్త్రములు లేకుండా ఇగో ఇలాంటి స్థితిలో నీవు నేను ఉంటున్నప్పుడు నీకు నాకు ఆ రక్షకుడైన యేసు ప్రభువు వారు ఎలాంటి ధన్యతనిచ్చాడు చూడు. అబ్రహాముతో పాటు కూర్చోవడానికి, అలా ఇస్సాకుతో పాటు కూర్చోవడానికి, యాకోబుతో పాటు పరలోక రాజ్యంలో కూర్చోవడానికి వ్యక్తి ధన్యతను ఇచ్చారు. మరి అంతేకాదు, మరి గొప్ప శిక్ష నుంచి రాజ్య సంబంధులు, ఈ లోక సంబంధులు, భూ సంబంధమైన వాటి అందే నివసిస్తూ అట్టి దాసులను తృణీకరించిన వారు, మరి తన కుమారుడైన యేసు ప్రభుల వారిని తృణీకరించినటువంటి వారు అందరినీ కూడా వారికి ఎలాంటి శిక్ష పాత్ర రాయబడింది అక్కడ, వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, వారు చీకటి పాత్రలుగా చేయబడ్డారు. అక్కడ నిత్యము ఏడుపునే, నిత్యము పండ్లు కొరుకుటే. ఎలాంటి భయంకరమైనటువంటి ఆ స్థితి నుంచి ఎన్నో నన్ను విడిపించి క్రీస్తును విశ్వసించడం వలన, క్రీస్తు ప్రభువు వారిని ధరించుకొనటం వలన నీకు నాకు పరలోక రాజ్యం ఉంది. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పాటు కూర్చున్నట్టుకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతపై
ఆ రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు, ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభుడై ఉన్నటువంటి ఆ దేవునికి అందుకు ప్రతిగా ఏం చెల్లిస్తాం? అందుకు కృతజ్ఞతగా ఏమి ఇస్తాం? అసలు ఆ రుణము ఇది తీర్చలేనటువంటి రుణము మనం ఎరుగుదు. ఆ రుణం అట్లే ఉండాల్సిందే, అది ఎవరు తీర్చలేరు. ఆయన చేసిన కార్యములు కృతజ్ఞతగా నువ్వు ఏమీ ఇవ్వలేవు కదా. మనం ఒకవేళ ఏదైనా ఇతరులు సహాయం చేస్తే వెంటనే మనం త్యాగం చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏదైనా గొప్ప త్యాగం మన కోసం చేస్తే మనం ఏదైనా కార్యం చేసి వారికి ఆ యొక్క కృతజ్ఞతలు చెల్లించి, కానీ ఈ రుణము అది తీర్చలేనిది. అది ఎవరికి తీర్చటకు వీలు కాదు. అది ఎంతటి గొప్ప రుణం అనగా తన కుమారుడిని మనకు ప్రాణం పెట్టుటకి ఆయన ఇచ్చింది. సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమై ఆయన ప్రాణములు పెట్టి ప్రియులారా, ఇది వాటి ప్రశస్తమైనటువంటి పెళ్లి వస్త్రమైనటువంటి రక్షకుడైన యేసు ప్రభువు వారు మనము ధరించుకోవడం ఆయన కుమారుని ఇచ్చినటువంటి ఆ రాజుల రాజు ప్రభువుల ప్రభువును ఆరాధించి గణపరిచి మహిమపరుస్తాం. అట్టి భాగ్యం మనకు దయచేసి నడిపించును గాక. దేవుడి మాట మన కోసమై దీవించి ఆశీర్వదించు. ఆమేన్.